నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. యుక్రెయిన్ పై రష్యా యుద్ధం మొదలై 3 ఏళ్లు గడుస్తున్న అమెరికా $1 బిలియన్ విలువైన రష్యన్ ఇంధనాన్ని, యురేనియం, ఎరువులు, పలాడియం ఖనిజాలను దిగుమతి చేసుకుంటూ వస్తోంది. ఇదే సమయంలో రష్యా నుండి ముడి చమురు దిగుమతులపై భారత్ను విమర్శిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై సుంకాల బెదిరింపులకు దిగటం తీవ్ర విమర్శలకు దారితీసింది. అమెరికా తాను అనుసరిస్తున్న ద్వంద్వ ప్రమాణాలపై దేశీయంగానే కాక అంతర్జాతీయంగా కూడా వ్యతిరేక స్వరాలు మోగుతున్నాయి. మాజీ రాయబారి నిక్కీ హేలీ నుంచి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది వరకు పలువురు నాయకులు ట్రంప్ ధోరణిని ఖండించారు. భారత్ ఓ బలమైన మిత్రదేశమని గుర్తించకుండా చైనాకు మినహాయింపులు ఇవ్వడాన్ని ఆమె ప్రశ్నించారు. మరోవైపు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా ట్రంప్ వ్యాఖ్యలను వ్యంగ్యంగా తిప్పికొట్టారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా బ్రిక్స్ కూటమిని అమెరికా డాలర్కు పెనుముప్పుగా చూస్తున్న నేపథ్యంలో భారత్, రష్యా, చైనా వంటి దేశాలపై అదనపు సుంకాలు విధిస్తానంటూ హెచ్చరిస్తున్నాడు. ఇదే సమయంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాస్కోలో రష్యా, భారత్ సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించగా విదేశాంగ మంత్రి జైశంకర్ పర్యటనకు సన్నద్దమవుతున్నారు. అంతర్జాతీయ వాణిజ్య సమీకరణల మధ్య ట్రంప్ దూకుడుతో భారత్, అమెరికా సంబంధాలు కొత్త ఉద్రిక్తతల దశలోకి ప్రవేశిస్తున్నాయి. రష్యా చమురు దిగుమతులపై భారతదేశంపై అమెరికా సుంకాల బెదిరింపుల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యాతో అమెరికా యురేనియం, ఎరువుల వ్యాపారం గురించి తనకు తెలియదంటూ గాలి మాటలు మాట్లాడుతున్నాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించిన 3 ఏళ్ల తర్వాత అమెరికా ఇప్పటి వరకు $1 బిలియన్ విలువైన రష్యా ఇంధనం, సుసంపన్నమైన యురేనియంతో సహా వస్తువులను దిగుమతి చేసుకుంటోంది. జనవరి 2022 నుండి అమెరికా 24.51 బిలియన్ల రష్యన్ వస్తువులను దిగుమతి చేసుకుంది. 2024లోనే అమెరికా రష్యా నుండి 1.27 బిలియన్ల విలువైన ఎరువులను, 624 మిలియన్ల విలువైన యురేనియం, ప్లూటోనియం, $878 మిలియన్ల విలువైన పలాడియంను దిగుమతి చేసుకుంది. మొత్తంగా ప్రపంచ దేశాల ముందు అమెరికా దోషిగా నిలబడుతోంది. రష్యా నుంచి కొనుగోళ్ల వ్యవహారంలో ఆ దేశం తీరు బయటపడింది. దీంతో అమెరికా డబుల్ గేమ్పై మండిపడుతున్నాయి ప్రపంచ దేశాలు. నువ్వు చేస్తే రైటు, మేం చేస్తే రాంగా అంటున్న పలు దేశాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఇక మరోవైపు రష్యా నుండి చమురు దిగుమతులపై సుంకాలను గణనీయంగా పెంచడం గురించి ట్రంప్ చేసిన ప్రకటనలపై ఐక్యరాజ్యసమితిలో మాజీ అమెరికా రాయబారి నిక్కీ హేలీ ట్రంప్ను తీవ్రంగా విమర్శించారు. చైనాకు రష్యా నుంచి దిగుమతులు చేసుకునేందుకు అవకాశం ఇస్తూ భారతదేశం వంటి బలమైన మిత్ర దేశంతో సంబంధాన్ని చెడగొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. చైనా అమెరికాకు విరోధి అని, రష్యా ఇరాన్ నుండి ముడి చమురు కొనుగోలు విషయంలో నెంబర్ 1గా ఉందని ఎద్దేవా చేశారు. అలాంటి దేశంపై ఆంక్షలు విధించడానికి 90 రోజులు మినహాయింపించి ఇండియా ఏం పాపం చేసిందని పన్నులు విధిస్తారని ఆమె మండిపడ్డారు. ఇండియాతో సంబంధాలు ఎందుకు తెంచుకుంటారని ఆమె ట్రంప్ను ప్రశ్నించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారతదేశంపై సుంకాల బెదిరింపు తర్వాత శివసేన యూబీటీ ఎంపీ ప్రియాంక చతుర్వేది ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశం వన్ వే ట్రాఫిక్ కాదు కాబట్టి అమెరికాను కూడా సుంకాలతో దెబ్బతీయగలదని ఆమె అన్నారు. అమెరికా, యూరోపియన్ యూనియన్, చైనా రష్యాతో వాణిజ్యం కొనసాగిస్తున్నందున ట్రంప్ భారతదేశం ఒంటరిగా ఉందని నిందించడం న్యాయమని చతుర్వేది నొక్కి చెప్పారు. రష్యాతో అమెరికా, EU, చైనా వాణిజ్యం కొనసాగుతోంది కాబట్టి భారతదేశాన్ని ఒక్కదాన్నే నిందించడం అన్యాయమని ఆమె అన్నారు. అందుకే అమెరికా నుండి ఇండియా దిగుమతి చేసుకునే వస్తువులపై కూడా భారీగా సుంకాలు విధించాలని ఆమె డిమాండ్ చేశారు. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు లాగి గూబ కోసి కొట్టినంత పనిచేశాడు బ్రెజిల్ అధ్యక్షుడు లూలా. అవసరమైతే లూలా తనకు ఫోన్ చేయొచ్చని ట్రంప్ చెప్పగా అందుకు ఆయన ఓ రేంజ్లో కౌంటర్ ఇచ్చాడు. తనతో మాట్లాడేందుకు ట్రంప్ ఇష్టపడనందున తాను చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కు ఫోన్ చేస్తానని, ప్రధానమంత్రి మోడీకి ఫోన్ చేస్తానని చెప్పాడు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రస్తుతం ప్రయాణించలేని కారణంగా సమావేశానికి రావాల్సిందిగా వీలైనంత మందికి కాల్ చేస్తానని చెప్పాడు.
బ్రెజిల్పై విధించిన సుంకాలపై చర్చించడానికి ఎప్పుడైనా తనను పిలవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనను బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాజియో లులా డా సిల్వా ఖండించారు. బ్రెజిల్ తన ప్రయోజనాలను కాపాడుకోవడానికి ప్రపంచ వాణిజ్య సంస్థ WTOతో సహా అందుబాటులో ఉన్న అన్ని సంస్థలతో కలిసి పనిచేస్తోందని చెప్పారు. ఎన్నికల్లో ఓడిన మాజీ అధ్యక్షుడు జైర్ బోల్సోనారోకు మద్దతుగా అమెరికా కపట నాటకం ఆడుతోందని బ్రెజిల్ మండిపడుతోంది. ఇక అదే సమయంలో బ్రిక్స్ దేశాలను బూచిగా చూపించి అదనంగా 10% సుంకం విధిస్తానంటూ చేస్తున్న హెచ్చరికలకు తగిన కౌంటర్ ఇవ్వాలని ఆయా దేశాలు భావిస్తున్నాయి. మరోవైపు రష్యా చమురు దిగుమతులపై అమెరికా వార్నింగ్స్ కొనసాగుతున్న తరుణంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ రష్యా పర్యటనకు వెళ్లారు. విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా ఈ నెల చివరిలో పర్యటనకు రాబోతుండటంతో ఇండియా కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది.